హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం టైలరింగ్ చేస్తూనే సైడ్ నుంచి కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చండి. సైడ్ బిజినెస్ లాగా అనమాట. సో, ఆ టిప్ ఏంటి? ఎలాగ సంపాదించుకోవచ్చు మనీ అనేది ఎక్కువ అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇదంతా కూడా ప్లెయిన్ బ్లౌజే. అయితే నేను వాళ్ళకి చెప్పాననమాట. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు పైపింగ్ వేసుకుంటే లుక్ అనేది చాలా బావుంటుంది. నార్మల్ శారీస్ అయినా సరే చాలా అందంగా ఉంటుందని చెప్తే సరే అని వేయమన్నారు. అయితే ఈ పీస్‌ని చూసారా? క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని, రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ క్లాత్ ఉంది చూసారా? ఆ క్లాత్ అనేది నేను ఒక ఫ్రాక్ కుట్టినప్పుడు లైనింగ్‌కి వాడిన క్లాత్ అండి. చాలా తక్కువే మిగిలింది. మరి ఎక్కువ కూడా మిగలలేదు. అది పాడేయకుండా ఒక కవర్‌లో పెట్టి అలాగే పక్కన పెట్టాను. ఇప్పుడు ఇవి వాడుకుంటానికి యూజ్ అయిందనమాట. సో, ఇదొచ్చేసి నాకు ఖచ్చితంగా కరెక్ట్‌గా నెక్ వరకే వచ్చింది. హ్యాండ్‌కొచ్చింది. అంతే, ఇంక అంతకు మించి ఎక్కువ రాలేదు. ఇదొచ్చేసి పావు మీటర్ కూడా లేదండి. అంటే చిన్న చిన్న పీసెస్ కింద మిగిలినాయి. పాడేయకుండా పక్కనే పెట్టాను. అలా పక్కన పెట్టడం వల్ల నాకిప్పుడు పైపింగ్ వేసుకుంటానికి, అదే విధంగా దీని నుంచి రూ. 20 సంపాదించుకుంటానికి కూడా నాకైతే ఛాన్స్ అయితే దొరికింది. ఈ పైపింగ్ వేయడానికి నేనైతే రూ. 20 అయితే ఛార్జ్ చేశానండి. వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. పైపింగ్ వేయటం వల్ల చాలా లుక్ వస్తుంది. మీరు డైలీ వేర్ శారీస్ వేసుకున్నా కూడా మంచి లుక్‌గా అనిపిస్తారు. ఒకసారి ట్రై చేయండి. రూ. 20 ఇంకేం లేదు, ఎక్కువ కూడా తీసుకోను అని చెప్పాను. అలాగే వేశానండి. నీట్‌గా వేశాను. చాలా నీట్‌గా వేశాను. ఈ పైపింగ్ వేసినందుకు కాకుండా నీట్‌గా వేసినందుకు ఆమె మనీ ఇచ్చిందండి. అంత నీట్‌గా వేస్తేనే, అంటే ఇక నేనేం కష్టపడలేదు. ఈ క్లాత్ నాకు పక్కన పెట్టుకున్న క్లాతే. అదే విధంగా నార్మల్ పాదంతోనే వేశాను. సింగిల్ పాదం అనుకోండి, దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేయడానికే సరిపోతదండి. నీట్‌గా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని, అదే విధంగా 1.25 ఇంచు తోటి క్లాత్ తీసుకొని, దాన్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని, 1 ఇంచు వచ్చే వరకు ఉంచుకుని, అప్పుడు కట్ చేసిన తర్వాత నేను ఈ పైపింగ్ అనేది, పట్టీ అనేది జాయిన్ చేస్తున్నాననమాట. అలా చేయటం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు థ్రెడ్‌ని ఇలా పెట్టేసేయండి. 12వ నంబర్ థ్రెడ్ అండి. నార్మల్ బ్లౌజ్‌కి నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలాంటి టిప్సే ఫాలో అవ్వాలి. మనకి మనీ కూడా బాగా ఇస్తారనమాట. సో, ఇప్పుడు చూడండి, 12వ నంబరు థ్రెడ్ తీసుకుంటే నార్మల్ పాదంతోనే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తది. సో, ఇలా పెట్టేసుకొని, ఇలాగ నీట్‌గా క్లోజ్ చేసేసుకొని, ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి ఎంత బా వస్తుందో చూసారా? దగ్గర నుంచి చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తదో చూడండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఫినిషింగ్ చూసి మనీ ఇస్తారు. మీరిక్కడ క్లాత్ వేసినందుకు కాదు, క్లాత్ ఎవరైనా వేస్తారు. ఫినిషింగ్ అనేది కొంతమందే ఇస్తారు. ఆ ఫినిషింగ్ నేనిచ్చినందుకే నాకు రూ. 20 వచ్చాయన్నమాట. ఇదొక సైడ్ ఇన్‌కమ్ లాంటిది. మనము క్లాత్‌కి డబ్బులు సేవ్ అయినియి. మనకొక రూ. 20 అనేది సేవ్ అయినట్టే కదా! లుక్ కూడా మారింది. ఇలాంటి మంచి ఐడియాస్ ఇచ్చామనుకోండి, కస్టమర్స్ కూడా మన దగ్గరికే వస్తారనమాట. మన సెలక్షన్ బావుంటుంది. మంచి మంచి టిప్స్ చెప్తారు. మంచి మంచి ఐడియాస్ ఇస్తారని చెప్పేసి, మొత్తం కూడా బ్లౌజ్ పీస్‌లు మనకే ఇచ్చేసి, మీకు ఎలాగంటే ఎలా బావుంటే అలా కుట్టండి అన్న కస్టమర్లు కూడా ఉన్నారండి నాకైతేని. అది చెప్తున్నాను. మెయిన్ వచ్చేసి మన కస్టమర్స్ దగ్గర నుంచి ఇలాంటి ఇంప్రెషన్ అనేది మన మీద ఉండాలనమాట. బ్లౌజ్ పీస్ ఇచ్చేసి మీకు చూసి ఎలా వీలుగుంటే ఏది బావుంటే అది కుట్టండి అనే వాళ్ళ దాకా మనం తెచ్చుకోవాలి. అప్పుడే మనకి సక్సెస్ అయినట్టనమాట. మంచి ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా మనం సక్సెస్ కూడా అవుతాం. చూడండి, ఇదొచ్చేసి పాలిస్టర్ క్లాత్ అయినా సరే ఎంత నీట్‌గా వస్తుందో చూసారా? నార్మల్‌గా అయితే ఇంత నీట్‌గా రాదు. నేను చెప్పిన టిప్స్‌తో గనక కుట్టారంటే ఖచ్చితంగా వస్తుంది. కొత్త వారైనా సరే, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. మీకు బ్లౌజుల్లోనే కిక్ వస్తదండి. ఎందుకంటే మనం మంచిగా కిక్ అవ్వాలంటే బ్లౌజుల్లోనే వస్తుంది. లాంగ్ ఫ్రాకులు అవంటారా కొంచెం లూజ్‌గానే వేసుకుంటారు కాబట్టి దానికి ప్రాబ్లమ్ కాదు. ఫిట్టింగ్ బాగా రావాలన్నమాట బ్లౌజులకి. మెయిన్ ఆ ఫిట్టింగ్ రావడానికే చాలామంది తిప్పలు పడతారు. ఇప్పటికి కూడా 10 ఇయర్స్ నుంచి కుట్టే వాళ్ళు కూడా మన ఛానల్ చూసిన తర్వాతే బాగా నేర్చుకున్నానక్క అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తది. సో, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ, స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్‌గా వెళ్ళిపోవటమే. చూడండి, ఎలాగైతే నేను ఫోల్డింగ్ చేసి కుడుతున్నానో అలాగా. ఎడ్జ్‌కొచ్చేసరికి ఒక పావించి ఉంచుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసి అది లోపలికి ఫోల్డ్ చేసేయాలి.
సో రెండో సైడ్ మీకు కావాలనుకుంటే స్టిచ్ వేసేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా మనం చూడొచ్చు. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఆ నీట్‌నెస్ చూసే నాకు మనీ అయితే వచ్చాయి. నేనైతే ఇది డైలీ వేర్ శారీ అంటున్నారు కాబట్టి స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ వేసినా కూడా వాళ్ళు ఏమనరండి. చెప్పాను కదా! మొత్తం మన మీదే అనమాట డిపెండ్. మొత్తం మీకు నచ్చినట్టే కుట్టండి అని చెప్తారు వాళ్ళు. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ. చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. మొత్తం కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసింది చూసారా? సన్నగా. మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అయ్యారంటే ఈజీగా సక్సెస్ అవుతారండి. థాంక్ యూ.